టెంపుల్కి వచ్చాం కదా, మీ టెంపుల్కి వచ్చినప్పుడు కూడా ఇది భలే కనిపించింది అసలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రజ్ఞ. వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాదిత్య వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అయితే మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదండి, మా మ్యారేజ్ డే అనమాట. 12th యానివర్సరీ అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏం వండుకున్నాము, మా ఆయన నాకు ఏ గిఫ్ట్స్ ఇచ్చారో, ఆ రోజు మేము ఎలాగైతే ఎంజాయ్ చేసామో ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఉదయం లేచిన తర్వాత అయితే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకున్నానండి ఇంట్లో. అయితే మా పిల్లలిద్దరూ కూడా, ఒక పాప మా పాప, ఇంకో పాప మా మరిది వాళ్ళ పాప అనమాట. అత్తయ్య వాళ్ళతో పాటు వచ్చింది చిన్న పాప. వాళ్ళిద్దరూ కూడా పువ్వులు పెడతానంటే వాళ్ళిద్దరికీ ఇచ్చేస్తే పువ్వులైతే సర్దేశారు. తర్వాత నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మేము విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది కదండీ, అక్కడికైతే వెళ్ళామనమాట. అమ్మ వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత మేము వెళ్ళనే లేదు. అందుకని చెప్పి ఒకసారి వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి, మా మ్యారేజ్ డే కూడా కదా అని ఆ రోజైతే దర్శనానికైతే వెళ్ళామండి. మార్నింగ్ 8 కల్లా మేము గుడికైతే వెళ్ళిపోయాము. మాకు 8:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. అంటే కొంచెం రష్ ఏం లేదు. ఇంకోటేంటి అంటే మేము టికెట్ కూడా తీసుకున్నామండి. టికెట్ తీసుకోవడం వల్ల త్వరగా అయిపోయింది. అంటే మా హస్బెండ్‌కి కొంచెం పనుందంట. అందుకని టికెట్ అయితే తీసేసుకొని త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాము. 8:30 కల్లా బయటకైతే వచ్చేసామండి. అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ కూడా కారు మీదయితే వచ్చారు. కార్‌లో వెళ్ళిపోయారు. నేను, మా హస్బెండ్ మాత్రం బండి మీదయితే వచ్చామనమాట. బండి మీద రిటర్న్ అయిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తయ్య వాళ్ళకి, అమ్మ వాళ్ళకి కాళ్ళకైతే ఆశీర్వదించమని అక్షింతలైతే వేయమని చెప్పాము. ఆ తర్వాత మా ఆయన ఏంటంటే టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసిన తర్వాత టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు. ఈరోజొచ్చి మండే అండి. మా మ్యారేజ్ డే వచ్చి మండే పడింది. నేనైతే ఫాస్టింగ్ ఉంటాను. మా ఆయన కూడా లంచ్‌కి రానని చెప్పారనమాట. మళ్ళా నైటే వస్తానన్నారు. సో, ఏంటంటే ఏం తింటాము అందుకని చెప్పి మేము ముందు రోజు సండే కదండీ, సండేనే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నామనమాట. అమ్మ అయితే తీపి గారెలయితే చేసింది. తీపి గారెలు, కారం గారెలు కూడా ప్రిపేర్ చేసిందండి. ఎలా చేశారు అనేది నేను చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. గారెలతో పాటు చికెన్ కర్రీ ఉండకపోతే ఎలా చెప్పండి? సూపర్ కాంబినేషన్ కదా! అందుకని చెప్పి చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశామనమాట. తీపి గారెలతో పాటు కారం గారెలు కూడా ప్రిపేర్ చేసి చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. అలా వేడి వేడిగా అంటే మధ్యాహ్నం లంచ్‌కి ఫస్ట్ అయితే గారెలైతే తినేసి, తర్వాత కొంతసేపు అయిన తర్వాత రైస్ అయితే తిన్నాము. అసలేమేం ప్రిపేర్ చేశామనేది చూపిస్తున్నాను చూడండి. తీపి గారెలు, కారం గారెలు, చికెన్ కర్రీ అనమాట. కొంచెం గ్రేవీలా ఉండేటట్టు, సాంబారు, రసము, అన్నము, పెరుగు. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. నైట్ వచ్చేసి మటన్ కీమా ఉంటుంది కదండీ! కైమా అంటారు కదా! అదైతే ప్రిపేర్ చేసుకొని చపాతీతో అయితే తినేసాము. అది నేను తీయలేదనమాట వీడియో. చూపించడానికి అవ్వలేదు. అయితే వేడి వేడిగా తిన్నామండి. అసలు మధ్యాహ్నం మాత్రం అసలు ఆ చికెన్ గ్రేవీతో తింటూ ఉంటే అసలు టేస్ట్ సూపర్ కాంబినేషన్ కదా అసలు. చికెన్ గ్రేవీతో అయినా, మటన్ గ్రేవీతో అయినా చాలా బావుంటుంది కదా! మీకు కూడా ఇష్టమేనా? కిందన కామెంట్స్‌లో అయితే తప్పకుండా తెలియజేయండి. నాకైతే చికెన్ గ్రేవీతో చాలా ఇష్టము గారెలు. అంతేనండి. ఆ రోజైతే సెలబ్రేట్ చేసుకున్నాం కదా! తర్వాత రోజొచ్చేసి నాకు ఏ గిఫ్ట్స్ ఇచ్చారో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఈ శారీ అయితే ఇచ్చారు. ఆయన గుంటూరు వెళ్లారండి. గుంటూరు వెళ్ళినప్పుడు తీసుకున్నారంట. ఈ కలర్ అనేది నాకు బావుంటుందని, అంటే శారీ అయితే లేదు ఈ కలరు. కాకపోతే డ్రెసెస్ ఒక 3, 4 ఉండుంటాయి నాకు. సేమ్ ఇదే కలర్ పిస్తా గ్రీన్ కలరే ఉన్నాయి. ఒక 3, 4 అయితే డ్రెసెస్ ఉండుంటాయి. బావుంటుందని చెప్పి ఈ కలర్ అయితే తీసుకున్నారంట. కొన్ని శారీస్ ఏంటంటే కొంచెం బుట్టలా అయితే వచ్చేస్తాయి కదా! కానీ ఇది క్లాత్ అనేది కొంచెం మంచి మెటీరియల్ అనుకుంటాను. కొంచెం బుట్టలా కాకుండా కొంచెం కట్టుకుంటే ఒంటికి అతుక్కునేటట్టుగా ఉందనమాట. కొంచెం సన్నగా గూడా కనిపిస్తారు. లావుగా ఉన్న వాళ్ళైనా గూడా కొంచెం కరెక్ట్‌గా ఫిట్‌గా ఉంటుందనమాట. చాలా బావుంది చీర మాత్రం. మీకు కొంచెం డార్క్‌గా అంటే లైట్‌గా కనిపిస్తున్నట్టుంది. కొంచెం డార్క్ కలర్ అయితే ఉంటుందండి.
ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ గిఫ్ట్ అయితే చూపిస్తున్నాను. ఇదొచ్చేసి నెక్లెస్ అండి. బీడ్స్ నెక్లెస్ అనమాట. ఇవి ప్యూర్ బీడ్స్ అంట. అంటే మనకి గోల్డ్ షాప్స్‌లో వాటిలో దొరుకుతాయి గదా! ప్యూర్‌వి చిన్న చిన్న ముత్యాలయితే ఉన్నాయండి మధ్యలో. చూడండి ఆ పింక్ బీడ్స్‌కి మధ్యలో చిన్న చిన్న ముత్యాలయితే ఉన్నాయి. ఇవన్నీ ప్యూర్ అని చెప్పారు. ఇదొచ్చేసి 7,500 పడిందంట అండి. అసలు గుంటూరులోనే తీసుకున్నారంట. ఎవరో తెలిసిన వాళ్ళుంటే కొంచెం ఆ షాప్‌కి వెళ్లి తీసుకున్నారంట. చాలా బావుంది. ఈ లాకెట్ వచ్చేసి మామూలుదేనండి. అదేమి ప్యూర్ అదేమి ఇది కాదు. ఇమిటేషన్ టైపే. కాకపోతే ఈ బీడ్స్ మాత్రం కొంచెం ప్యూర్ అనమాట. అదేంటంటే మనం గోల్డ్ ఎప్పుడైనా తయారు చేసుకున్నప్పుడు ఆ గోల్డ్ దానికి కూడా ఈ బీడ్స్ అనేవి అటాచ్ చేసుకోవచ్చంట. సో, అందుకని తీసుకున్నారు. మా ఆయన ఎప్పుడు ఇలాంటివి తీసుకోరు. ఇదే ఫస్ట్ టైమ్ తీసుకున్నారు. కానీ చాలా బావుంది కదా! నాకైతే చాలా నచ్చింది. ఆ కిందన బీడ్స్ చూసారా వేలాడుతున్నాయి కదా! లాకెట్‌కి అది ఇంకా నచ్చిందనమాట. కలర్ కూడా పింక్ కలర్ కదా! సూపర్‌గా ఉంది. ఇప్పుడొచ్చేసి మూడో గిఫ్ట్ ఏంటో చూపిస్తాను. ఇవొచ్చేసి నా ఫేవరెట్ అండి. మొత్తం ఇచ్చిన 3 గిఫ్ట్స్‌లో కల్లా నాకు ఈ గిఫ్టే నచ్చింది. గాజులు. ఈ గాజులు డిజైన్ అనేది నాకు చాలా నచ్చిందండి. చూడండి. లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది మధ్యలో. ఫ్లవరొచ్చి మధ్యలో ఏంటంటే గ్రీను వచ్చింది, పింకు వచ్చింది. క్లియర్‌గా చూపిస్తున్నాను కదా! చూడండి. అసలు చాలా బావుంది డిజైన్ అయితే. నాకు చాలా నచ్చింది. ఇదొచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అంట. చిన్నది నాకు సైజ్ అనేది కొంచెం పెద్దదైతే వచ్చిందండి. కాకపోతే మళ్ళా రిటర్న్ ఇస్తే సేమ్ అదే డిజైన్ దొరకదని జెప్పి ఇంక నేను రిటర్న్ అయితే ఇవ్వలేదు. అంటే మరీ పెద్దదేం కాదు. జస్ట్ చిన్నది స్లైట్ డిఫరెన్స్ ఉందంతే. ఉంచేసుకున్నాను నేను. నాకు చాలా నచ్చాయండి. బావున్నాయి కదా! మీకే గిఫ్ట్ నచ్చింది? ఈ మూడిట్లో తప్పకుండా కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఇంకా నేనైతే మా ఆయనకి పర్ఫ్యూమ్ అయితే గిఫ్ట్ ఇచ్చానండి. అంటే మా ఆయనకి అన్నీ ఉన్నాయండి. బ్లూటూత్ ఉంది, హెడ్‌ఫోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లేనిదంటూ ఏం లేదు. ఎన్ని ఆప్షన్స్ చెప్పానో నాకింకేంటంటే ఏం కొనాలో అర్థం కాక నేను డైరెక్ట్‌గా అడిగాననమాట. అడిగితే ఏం కొనొద్దని చెప్పారు. కాకపోతే ఆయన దగ్గర పర్ఫ్యూమ్ లేదు. పర్ఫ్యూమ్ లేదని చెప్పి నేను పర్ఫ్యూమ్ అయితే కొనేసిచ్చాననమాట. ఇదొచ్చేసి మా పాప ఇచ్చిన డైరీ అండి. నా కోసం ఇచ్చిందనమాట. యానివర్సరీ గిఫ్ట్ కింద. యాక్చువల్లీ అది నిజంగా నాకే కొందో, లేపోతే తన కోసం కొనుక్కుందో నాకస్సలు అర్థం కాలేదు. చాలా బావుంది కదా డిజైను. కొన్న దగ్గర నుంచి ఎన్ని సార్లు పట్టుకుందో, నన్ను ఏది రాసుకొనివ్వట్లేదు. బావుంది కదమ్మా! చాలా బావుంది కదా! పింక్ కలరు చాలా షైనింగ్‌గా ఉంది గదా! ఎన్ని అంటోందో దానికి నచ్చినట్టుంది. అందుకే నేనింకా ఏం రాయలేదు. ఒకవేళ తనకు కావాలి అంటే ఇచ్చేద్దాం అని చెప్పి ఆగాననమాట. బావుంది గదా! ఇది చూడండి లాక్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా. మనం పెట్టేస్తే లాక్ అయిపోతుందనమాట. నాకు చాలా నచ్చింది ఈ డైరీ కూడా. థాంక్ యూ నిత్య. చాక్లేట్ కూడా ప్రిపేర్ చేశానండి. పిల్లలు తింటారు గదా అని చెప్పి సేమ్ టు సేమ్ డైరీ మిల్క్ లాగా అయితే టేస్ట్ వచ్చింది. చాలా బావుంది. నెక్స్ట్ టైమ్ అయితే నేను మీకు ఈ రెసిపీని మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను. అనమాట. హ్యాపీ యానివర్సరీ డాడ్ అంట. చాలా బావుంది కదండీ డిజైన్. చాలా వేసింది అసలు. అందులో ఈ లెటర్ కూడా రాసిందనమాట. ఏం రాసిందంటే, హాయ్ మై డియర్ డాడ్ రీడ్ దిస్ దెన్ యూ విల్ బి షాక్డ్. యూ ఆర్ మై నంబర్ 1 ఫ్యాన్ ఇన్ మై లైఫ్. యూ టేక్ కేర్ ఆఫ్ మీ బెటర్ దాన్ మామ్. You are my best friend than Dushya. I don't know what do you want for your marriage day. You gave me the best gift than mom. You I love you more than mom. Thank you for listening this paragraph. రాసింది కదా! తన బెస్ట్ ఫ్రెండ్ దుష్య అండి. దుష్య కంటే కూడా వాళ్ళ నాన్నే తనకి బెస్ట్ ఫ్రెండ్ అంట. నాకంటే కూడా వాళ్ళ నాన్నే చూసుకుంటారంట. తను ఒక పెద్ద గిఫ్ట్ అంట లైఫ్‌లో. ఇంకోటేంటి అంటే, మీ మ్యారేజ్ డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు అని రాసిందనమాట. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అని. చాలా రాసింది కదా! ఇక మిగతావన్నీ కూడా చూపిస్తాను చూడండి. 12థ్ యానివర్సరీ మాది. సో, 12థ్ యానివర్సరీ గిఫ్ట్ హ్యాపీ యానివర్సరీ డాడ్ అంట. ఐ లవ్ యూ డాడ్. ఈ డిజైన్స్ చాలా బావున్నాయి కదా! అసలు వేసింది. ఐ లవ్ యూ మామ్. చూడండి బార్డర్ అనేది మంచి మంచి డిజైన్స్ అయితే వేసింది. అట్‌లీస్ట్ ఆ ఆలోచన రావడమే చాలా పెద్దది అసలు చిన్న పిల్లలకి. హ్యాపీ యానివర్సరీ. ఇవన్నీకైతే ప్రిపేర్ చేసిందండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.